సినిమా ఇప్పుడు హాలీవుడ్తో పోటీ పడుతోంది. అందుకు రాజమౌళి లాంటి మేకర్ మాత్రమే ఉంటే సరిపోదు, కావాల్సినంత బడ్జెట్ కూడా ఉండాలి. వారణాసిలో స్టోరీ, స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ మాత్రమే కాదు, బడ్జెట్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా మారుతోంది. ఎంత బడ్జెట్తో తెలుగు సినిమా తీస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వారణాసి బడ్జెట్ అని చెప్పి RRR గురించి చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? రాజమౌళి డైరెక్ట్ చేసిన RRR బడ్జెట్ 500 కోట్లు. ఈ సినిమా కొల్లగొట్టిన కలెక్షన్స్ దాదాపు 1400 కోట్లు. ఇందులో ఇండియా, నార్త్ అమెరికాతో పాటు జపాన్ లాంటి దేశాల్లో బాగా డబ్బులొచ్చాయి. ఇప్పుడు RRR కు వచ్చిన కలెక్షన్స్ మొత్తాన్ని అంటే 1400 కోట్లతో వారణాసిని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. పైగా ఈ మనీ మొత్తం కూడా సినిమా నిర్మాణానికి కేటాయిస్తున్నాడు. స్టార్స్ రెమ్యునరేషన్ ఇందులో ఇన్క్లూడ్ కాలేదని టాక్. మరి ఇంత బడ్జెట్ పెట్టి వారణాసి కోసం రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మామూలుగా ఒక హిట్ వస్తేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అలాంటి బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ వస్తే ఆ హీరోకు ఎదురేముంటుంది, తిరిగేముంటుంది? టాలీవుడ్లో ప్రస్తుతం వెంకీ టైం నడుస్తోంది. ఒకవైపు స్టార్ డైరెక్టర్స్, మరోవైపు యంగ్ డైరెక్టర్స్, ఇద్దరిని బ్యాలెన్స్ చూస్తూ కొత్త మూవీస్ చేస్తూ వెళ్తున్నాడు విక్టరీ. ముందు సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారితో మల్టీ స్టారర్ 2 బ్లాక్ బస్టర్ కావడంతో వెంకీ జోరు మామూలుగా లేదు. ఇప్పుడు ఏకంగా 7 చిత్రాలు లైన్ లో పెట్టాడు విక్టరీ. ఇందులో ఆల్రెడీ ఆడియన్స్ కు తెలిసినవి ఒకటి త్రివిక్రమ్ మూవీ, మరొకటి రావిపుడితో సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమా. ఇవి కాకుండా దృశ్యం 3 తెలుగు వర్షన్ లో వెంకీ నటించాల్సి ఉంది. అలాగే తన కోసం సీనియర్ డైరెక్టర్స్ వినాయక్, సురేందర్ రెడ్డి రెడీ చేసిన మూవీస్, ఇక తరుణ్ భాస్కర్, అనుదీప్ సిద్ధం చేస్తున్న కథల్లో వెంకీ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. రానున్న 3 ఏళ్లు విక్టరీ వెంకటేష్ ఫుల్ బిజీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. యంగ్ హీరోస్ లో నాని జోరు మామూలుగా లేదు. చేతిలో ఉన్న ప్యారడైజ్ ఎప్పుడు రిలీజ్ అనేది నిన్నటి వరకు చెప్పలేదు న్యాచురల్ స్టార్. ఇప్పుడు మాత్రం ఆగస్టులో వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. పనిలో పనిగా మరో కొత్త సినిమా గురించి లీక్ ఇచ్చాడు. పారడైజ్ ఫస్ట్ సింగిల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ సుజిత్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు. బ్లడీ రోమియో పేరుతో తెరకెక్కనున్న ఈ మూవీలో పూజా హెగ్డే లేదా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. నానితో మూవీ చేసేందుకు చాలా మంది దర్శకులు ఆసక్తిగా ఉన్నారు. ఇందులో సర్ లక్కీ భాస్కర్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి కూడా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సూర్య కోసం వెంకీ అట్లూరి 2 కథలు రెడీ చేశాడు. అందులో ఒక కథను ప్రస్తుతం సూర్య చేస్తున్నాడు. మరో స్టోరీ అలాగే ఉండిపోయింది. ఆ కథలోకి నాని ఎంట్రీ ఇస్తున్నాడట. త్వరలోనే వెంకీ నాని కాంబినేషన్ లో మూవీ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. శ్రీ విష్ణు కామెడీ బాగా చేస్తాడు. సింగిల్ హ్యాండ్ తో మూవీని సూపర్ హిట్ చేస్తాడు. కానీ ఎప్పుడో ఒకసారి వస్తాడు. లాస్ట్ ఇయర్ అయితే ఒక్క చిత్రమే విడుదల చేశాడు. అలాంటి హీరో ఇప్పుడు సింగిల్ డే 2 కొత్త చిత్రాలు విడుదల చేసి రికార్డుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శ్రీ విష్ణు వర్సెస్ శ్రీ విష్ణు బాక్స్ ఆఫీస్ క్లాష్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఫిబ్రవరి 27న టాలీవుడ్ లో ఏం జరగబోతోంది? శ్రీ విష్ణు నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయా? గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకే హీరో నటించిన 2 కొత్త చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కావడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో నాని నటించిన చిత్రాలు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు శ్రీ విష్ణుకు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అంటే ఓటీటీ కంపెనీస్ డిమాండ్ ఉండడం వల్లే అని తెలుస్తోంది. గత ఏడాది దీపావళికి తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన 2 చిత్రాలు డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకే రోజు విడుదలకు సిద్ధం కాగా, సరిగ్గా రిలీజ్ కి ముందు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాయిదా పడింది. ఇప్పుడు శ్రీ విష్ణు చిత్రాల్లో విష్ణు విన్యాసం పోస్ట్ పోన్ కావడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. మృత్యుంజయ్లో శ్రీ విష్ణుకు జోడీగా రెబ్బా మోనికా నటించింది. అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ కామన్ అయిపోయాయి. కానీ హాలీవుడ్ తీసుకొచ్చే సీక్వెల్స్ కు మాత్రం చాలా క్రేజ్ ఉంటుంది. కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఒక చోటుకి తీసుకొచ్చి వారు తెరకెక్కిచ్చే సినిమాలు, సీక్వెల్స్ కు హాలీవుడ్ దాటి వరల్డ్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు.
గత ఏడాది హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసి ఇండియాలోను దుమ్ము రేపిన చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హాలీవుడ్ నుంచి సీక్వెల్, అందులోనూ టాలీవుడ్ లో డిస్కషన్ అంటే అది ఏ అవతార్ చిత్రమో లేక మార్వెల్ మూవీ అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గత ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రోజుల తరబడి థియేటర్స్ లో నడిచిన F1 మూవీకి ఇప్పుడు సీక్వెల్ తీసుకొస్తున్నారు మేకర్స్. F1 రేసింగ్ గురించి తెలిసిందే. అయితే ఆ రేసింగ్ చుట్టూ కథను అల్లి అందులో బ్రాడ్ పిట్ ను హీరోగా పెట్టి జోసెఫ్ కొనెస్కీ తీసిన F1 గతేడాది మూవీ లవర్స్ ఎంతగానో ఇంప్రెస్ చేసేలా చేసింది. మాటి మాటికి థియేటర్స్ కు వెళ్లి F1 మూవీని ఎక్స్పీరియన్స్ చేసేలా చేసింది. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు ప్రకటించేశారు మేకర్స్. సీక్వెల్ లో మరోసారి బ్రాడ్ పిట్, డామ్సన్ ఇడ్రిస్ ప్రధాన పాత్రల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయట. ఎలాగూ హాలీవుడ్ సీక్వెల్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఇదే స్పీడ్లో హాలీవుడ్ ఈ మధ్య అనౌన్స్ చేసిన మరో క్రేజీ సీక్వెల్ గురించి తెలుసుకుందాం. 25 ఏళ్ల క్రితం హాలీవుడ్ నుంచి మమ్మీ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పట్లో మమ్మీ మూవీ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మమ్మీ సిరీస్లో న్యూ మూవీ రాబోతోంది. హాలీవుడ్ నుంచి వచ్చే మిగతా సీక్వెల్స్ వేరు, మమ్మీ మూవీకున్న క్రేజ్ వేరు. 1932 నుంచి మమ్మీ మీద మూవీస్ వస్తున్నప్పటికీ 25 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ మాత్రం ఈ తరహా చిత్రాలకు సపరేట్ క్రేజ్ తెచ్చిపెట్టింది. మమ్మీ పేరుతో ఎప్పుడు మూవీ రిలీజ్ అయినా భారీ వసూళ్లు అందేలా చేసింది. 2001లో మమ్మీ రిటర్న్స్ వచ్చింది. ఆ తర్వాత 7 ఏళ్లకు 3వ భాగం వచ్చింది. ఆ తర్వాత కూడా మమ్మీ పేరుతో చాలా చిత్రాలు తెరకెక్కాయి, కానీ ఇంప్రెస్ చేయలేకపోయాయి. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత 1999లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మమ్మీలో నటించిన బ్రెండన్ ఫ్రేజర్, రాచెల్ ప్రధాన పాత్రల్లో 4వ భాగం తెరకెక్కిపోతోంది. 2028 మేలో మమ్మీ 4 విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. హారర్ మూవీస్ తీయడంలో స్పెషలిస్ట్స్ గా పేరు తెచ్చుకున్న బెట్టినెల్లి, టైలర్ ద్వయం 4వ భాగాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.